ఇది కేవలం నంబర్స్ తో ఉన్న బడ్జెట్ కాదు, వికసిత్ భారత్ 2047 అనే లక్ష్యానికి వేసిన పూర్తి రోడ్ మ్యాప్. ట్యాక్స్ చేంజెస్ మాత్రమే కాదు, మీ ఉద్యోగం, మీ బిజినెస్, మీ పిల్లల చదువు అన్నిటినీ టచ్ చేసిన బడ్జెట్. జాబ్స్, ఇన్ఫ్రా, ఏఐ, సెమీ కండక్టర్స్, ఇండియా రాబోయే 20 ఏళ్లలో ఎటు వెళ్తుందో చూపించిన బడ్జెట్. మిడిల్ క్లాస్ నుంచి ఎంఎస్ఎంఈస్ వరకు ఎవరికి ఎంత లాభం, ఎవరికేం మార్పు అన్నది క్లియర్ చేసిన బడ్జెట్. యూనియన్ బడ్జెట్ 2026-27 దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త స్టీరింగ్ ఇచ్చిన బడ్జెట్. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుంది, ప్రభుత్వం డబ్బును ఎక్కడ ఖర్చు చేస్తోంది, దీని ప్రభావం మన ఉద్యోగాలపై, వ్యాపారాలపై, భవిష్యత్తుపై ఎలా ఉంటుంది అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేది యూనియన్ బడ్జెట్. అటువంటి యూనియన్ బడ్జెట్ 2026-27ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. పవిత్ర మాఘ పౌర్ణమి రోజున ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే నిర్మలా సీతారామన్ గారు వరుసగా ప్రవేశపెట్టిన 9వ బడ్జెట్ కావడం మరొక ముఖ్యమైన అంశం. అనుభవంతో కూడిన నాయకత్వం ఈ బడ్జెట్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలోనే నిర్మలా సీతారామన్ గారు దేశం ప్రస్తుతం 7% గ్రోత్ రేట్ తో ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్న ఈ సమయంలో భారత్ మాత్రం స్థిరంగా ఎదుగుతూ గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడుతుందని చెప్పారు. ఎగుమతులపై ఆధారపడడం తగ్గించి దేశీయ ఉత్పత్తిని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని వివరించారు. ఈ ప్రయాణంలో ప్రభుత్వానికి బాసటగా నిలిచిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు కూడా తెలిపారు. అయితే ప్రజల ఆశలను అందుకోవడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని స్పష్టంగా చెప్పారు. ఈ బడ్జెట్ ను ఆమె యువశక్తి బడ్జెట్ గా అభివర్ణించారు. దీనికి కారణం ఈ బడ్జెట్ మొత్తం 3 ప్రధాన కర్తవ్యాలపై ఆధారపడి ఉండడం. మొదటిది సమ్మిళిత ఆర్థిక వృద్ధి. అంటే దేశ ఆర్థిక వృద్ధి కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా ప్రతి వర్గానికి చేరాలి. గ్రామాలు, పట్టణాలు, పేదలు, మధ్యతరగతి ఇంకా వ్యాపారులందరికీ లాభం కలగాలి. రెండో కర్తవ్యం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం. అంటే ఉద్యోగాలు కావాలి, మంచి మౌలిక వసతులు కావాలి, నాణ్యమైన విద్య, వైద్య సేవలు కావాలి అనే ప్రజల అవసరాలను ప్రభుత్వం గుర్తించి ఈ బడ్జెట్ రూపొందించిందని చెప్పారు. మూడో కర్తవ్యం సబ్కా సాత్ సబ్కా వికాస్. అంటే ఎవరూ వెనకపడకుండా అందరితో కలిసి అభివృద్ధి జరగాలనే ఆలోచన ఈ బడ్జెట్ కు పునాదిగా నిలిచింది. ఇక ఆర్థిక సుస్థిరత విషయానికి వస్తే ప్రభుత్వం 2021-22లో ఇచ్చిన హామీ ప్రకారం ద్రవ్యలోటును క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. ఇప్పుడు జీడీపీలో 4.3% ద్రవ్యలోటును తగ్గించినట్టు ప్రకటించింది. దీని అర్థం ప్రభుత్వం అవసరమైన ఖర్చులు చేస్తూనే అప్పులపై అదుపు సాధిస్తుందన్నమాట. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో చాలా మంచిది. అయితే ఈ బడ్జెట్ లో అత్యంత ప్రాధాన్యం పొందిన అంశం మౌలిక వసతుల అభివృద్ధి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోంది. రోడ్లు, రైల్వేలు, నగర మౌలిక వసతులు, ఇండస్ట్రియల్ కారిడార్లు అభివృద్ధి చెందితే పనులు పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ప్రజల ఆదాయం కూడా పెరుగుతుంది. అందుకే ప్రభుత్వం నగరాలను దేశ గ్రోత్ ఇంజిన్లుగా అభివర్ణించింది. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ స్థాయి నగరాల్లో ఇన్ఫ్రా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇంకా రవాణా రంగంలో ఈ బడ్జెట్ కీలక మార్పులు తీసుకొచ్చింది. 7 హై స్పీడ్ రైల్ కారిడార్ల అభివృద్ధిని ప్రకటించారు. ముంబై టు పూణే, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి వంటి మార్గాలు ఇందులో ఉన్నాయి. ఇవి గనక అమలైతే ప్రయాణ సమయం తగ్గుతుంది, వ్యాపారం వేగంగా జరుగుతుంది, ప్రాంతాల మధ్య అభివృద్ధి సమానంగా విస్తరిస్తుంది. అదే విధంగా వచ్చే 5 ఏళ్లలో 20 కొత్త నేషనల్ వాటర్ వేలను అభివృద్ధి చేయనున్నారు. ఒడిశాలో నేషనల్ వాటర్ వే కారిడార్, కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్, షిప్ రిపేర్ ఎకోసిస్టమ్ వంటి నిర్ణయాలు కూడా రవాణా ఖర్చులు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చే దిశగా కూడా ఈ బడ్జెట్ బలమైన సంకేతాలు ఇస్తుంది. కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ప్రారంభించి కంటైనర్ల ఉత్పత్తికి 10,000 కోట్ల కేటాయించారు. విలువైన ఖనిజాల తవ్వకాల కోసం కొత్త స్కీమ్ ప్రకటించారు. కేరళ, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు. ఇవి ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్ రంగాలకు అత్యంత కీలకం. దేశంలోనే ఉత్పత్తి అయితే దిగుమతులపై ఆధారపడడం కూడా తగ్గుతుంది. ఇకపోతే టెక్నాలజీ రంగంలో ఈ బడ్జెట్ 21వ శతాబ్దపు అవసరాలను దృష్టిలో ఉంచుకుంది. నేషనల్ సెమీ కండక్టర్ మిషన్ 2.0 కోసం 40,000 కోట్లు కేటాయించారు. దీని ద్వారా మొబైల్ ఫోన్లు, కార్లు, ఎలక్ట్రానిక్స్ కు అవసరమైన చిప్లు దేశంలోనే తయారయ్యే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఏఐ మిషన్ కు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యార్థులు, రైతులు, బ్యాంకింగ్ రంగానికి ఉపయోగపడే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించనున్నారు. హై లెవెల్ బ్యాంకింగ్ కమిటీ ఏర్పాటు కూడా
ఇందులో భాగమే. మరి ఆరోగ్య రంగానికి వస్తే బయోఫార్మా సెక్టార్ కోసం 10,000 కోట్లు కేటాయించారు. దేశంలో కొత్తగా 3 NIPR సంస్థలు ఏర్పాటు చేయనున్నారు. ఇంకా ఇప్పటికే ఉన్న NIPERలను ఆధునికీకరిస్తారు. మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ప్రైవేట్ రంగంతో కలిసి 5 రీజనల్ మెడికల్ హబ్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా వైద్య సేవలు మెరుగుపడడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే 3 ఆల్ ఇండియా ఆయుర్వేద కాలేజీల ఏర్పాటు ద్వారా సంప్రదాయ వైద్యానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. మెంటల్ హెల్త్ కు పెద్దపీట వేస్తూ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. విద్య, యువత, మహిళలపై ఈ బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతి జిల్లాలో గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ బాలికలకు చదువు అవకాశాలు పెరుగుతాయి. 5 యూనివర్సిటీ టౌన్షిప్ల ఏర్పాటు ద్వారా ఒక ప్రాంతంలో మొత్తం ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు మహిళలు నిర్వహించే పరిశ్రమలకు ప్రోత్సాహం. షీ మార్ట్ల ఏర్పాటు ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు ఈ బడ్జెట్ బలమిస్తోంది. అయితే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న MSME రంగానికి కూడా ఈ బడ్జెట్ పెద్ద ఊతమిచ్చింది. MSMEలకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, 10,000 కోట్ల SME గ్రోత్ ఫండ్ ప్రకటించారు. చిన్న తరహా పరిశ్రమలకు 2,000 కోట్ల కేటాయింపులు చేశారు. స్వయం సమృద్ధ భారత్ పేరుతో మరో 2,000 కోట్ల ఫండ్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ చిన్న వ్యాపారాలు ఎదగడానికి దోహదపడతాయి. ఇక వ్యవసాయం మరియు పశుపోషణ రంగాలపై కూడా బడ్జెట్ దృష్టి పెట్టింది. రైతులకు AI ఆధారిత అగ్రి టూల్స్ అందించడం ద్వారా దిగుబడులు పెంచడం, ఖర్చులు తగ్గించడమే లక్ష్యం. ఇంకా కొబ్బరి, కాజు పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా గ్రామీణ ఆదాయం పెరుగుతుంది. పశుపోషణ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి. నెక్స్ట్ ట్యాక్స్ విషయానికి వస్తే ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్యాక్స్ చట్టం 2025 అమల్లోనికి రానుంది. ట్యాక్స్ నిబంధనలను సడలించి సామాన్యులు సైతం సులభంగా ఫైల్ చేయగలిగేలాగా సరళమైన ITR ఫామ్లు త్వరలో అందుబాటులోనికి రానున్నాయి. విద్యా, వైద్యంపై TCS ను 5% నుంచి 2% తగ్గించారు. ఇంకా విదేశీ టూర్ల ప్యాకేజీలపై, మ్యాన్ పవర్ సరఫరా సంస్థలపై TCS తగ్గింపు ప్రకటించారు. చిన్న ఆదాయ పన్ను చెల్లింపుదారులకు 6 నెలల ఊరట కల్పించారు. అంతేకాదు FMAల సంస్కరణలు తీసుకొచ్చి విదేశీ పెట్టుబడిదారులకు భారత్ మరింత ఫ్రెండ్లీగా మారేలా చేశారు. క్లౌడ్ సర్వీసులకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే ప్రకటించి ఇండియా డేటా సెంటర్లు, క్లౌడ్ సెంటర్లకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇదంతా బానే ఉంది. అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేయాలి. బడ్జెట్ లో దేశ అభివృద్ధి, హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎంత మాట్లాడినా మన వ్యక్తిగత ఫినాన్షియల్ సేఫ్టీ మాత్రం మనమే ప్లాన్ చేసుకోవాలి. అందుకే ఇప్పుడు చాలా మంది పాలసీ బజార్ లాంటి ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ ని ఎంచుకుంటున్నారు. ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే నెలకు కేవలం 400 నుంచి 500 రూపాయల వరకు ప్రీమియం నుంచే కోట్ల వరకు కవరేజ్ పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ 51కి పైగా ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ నుంచి ప్లాన్స్ కంపేర్ చేయొచ్చు. అలాగే 15% వరకు డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఒక మెడికల్ ఎమర్జెన్సీ మీ సేవింగ్స్ మొత్తాన్ని ఖాళీ చేయకూడదనుకుంటే నెలకు 400 నుంచి 500 రూపాయల ప్రీమియంతో కోట్ల వరకు హెల్త్ కవరేజ్, ఇంకా 25% వరకు డిస్కౌంట్, 30 మినిట్స్ క్లెయిమ్ సపోర్ట్, అలాగే ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ఉంటారు. ఇక్కడ కూడా 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ నుంచి బెస్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మొత్తంగా చెప్పాలంటే బడ్జెట్ దేశ భవిష్యత్తుకు మార్గం చూపిస్తే, పాలసీ బజార్ మీ కుటుంబ భవిష్యత్తుకు సేఫ్టీ కవర్. ఇప్పుడు ఇది పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు యూనియన్ బడ్జెట్ 2026-27 లోని కీలక అంశాలపై కొనసాగుదాం. సో ఓవరాల్ గా యూనియన్ బడ్జెట్ 2026-27 అనేది ఒక గ్రోత్ డ్రివెన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్డ్, టెక్నాలజీ ఓరియంటెడ్ బడ్జెట్. ఇది యువతను కేంద్రంగా పెట్టుకొని ఆర్థిక సుస్థిరతను కాపాడుతూ వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి వేసిన బలమైన అడుగు అని చెప్పొచ్చు. అయితే ఈ బడ్జెట్ లో మీకు ఎక్కువగా ఉపయోగపడే నిర్ణయం ఏది? కామెంట్స్ లో చెప్పండి. సో ఇది ఇవాళ మన టాపిక్. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందిలా. బాస్ వాలా, బీ ద బాస్.